ఏమైంది ఏమైంది తల్లి? అయితే నేను కాపురం చేయలేను. ప్రాబ్లం చెప్పున్నా. నానా ఆ జాబ్ మానేసి ఇంట్లో కూర్చో అంటారు. ఫోన్ వస్తే ఎవరాడు? ఆయన ప్రిన్సిపల్ నీకు ఎందుకు ఫోన్ చేయాలి ఈ టైంలో? నేను కట్నం తక్కువ తీసుకుంటా, నాకు ఉద్యోగస్తురాలు కావాలని కోరింది కదా. తనకి నేను అడుగు తీసి అడిగేస్తా అనుమానం. ఎట్లా తల్లి ఇట్లా అయితే? నీకు ఇద్దరు పిల్లలు ఏండ్రు? నేనైతే నా కాళ్ళపైన నేను బతకాలనుకుంటున్నాను. నేనైతే వెళ్ళట్లేదు. నా పిల్లలు నేను తెచ్చేసుకుంటా, ఇక్కడే ఉంటానన్న. కానీ లోకం ఒప్పుకుంటుందమ్మా. ఇప్పుడు లోకం కోసం నన్ను కన్ని పెంచి పెద్ద చేసి చదివించారు. లేదు కదా, అడ్జస్ట్ చేసుకోవాలి. పెళ్లి చేస్తే వాడు మంచోడు కాకుంటే ఎన్ని రోజులు వేయగలరు నాన్న? ఈ ఒక్కసారి తల్లి అనుమానం భర్తతో ఉండలేము. నా వల్ల కాదు నాన్న, మీ ఇష్టం. ఇంకా నీ నిర్ణయం అంతేనా? నిర్ణయించుకొని నేను వచ్చేసాను బయటకి. ఫోన్ విషయంలో నువ్వు అంత నిర్ణయం తీసుకున్నావు. ఫోన్ విషయం ఇంకేమన్నా ఉన్నాయా? ఇక్కడ చూడండి వార్తలు. ఎప్పుడు చెప్పలేదేందమ్మా నువ్వు? నా కన్న తల్లిని నువ్వు చెప్పకుండా ఇట్లా దాచుకోవడం ఎంతవరకు కరెక్ట్ అమ్మా? ఇంత బాధ నీ కడుపులో పెట్టుకొని ఎట్లా భరించావమ్మా నువ్వు? ఇట్లా భరించావు? నేను చచ్చిపోయిన అనుకున్నావా? ఆ దుర్మార్గుడి అవలక్షణాలకు ఎప్పుడప్పుడు నా ఫోన్ చేయలేవా? ఒక్కొక్కసారి నా ఫోన్ నా చేతిలో ఉండదు నాన్న. నాకు ఏదైనా ఫోన్ వచ్చినా, మెసేజ్ వచ్చినా, మెయిల్ వచ్చినా ఆ ఫోన్ తీసుకొని ఆన్ చేసి చూస్తారు నాన్న. నేను ఒక టీచర్ని. పిల్లలు క్వశ్చన్ పేపర్ అడుగుతారు, పేరెంట్స్ కూడా ఫోన్ చేస్తారు, లేదా ప్రిన్సిపల్ కాల్ చేస్తారు ఈరోజు ఏం క్లాస్ జరిగిందని. అవన్నీ ఎన్నో వస్తాయి నాన్న. నాకు ప్రతిదీ నీకు నేను చెప్పే చేయాలంటే ఎలా చేస్తాను నాన్న? నేను సాధ్యం కాదు. తను కూడా జాబ్ చేస్తున్నాడు. తన ఫోన్ నేను ఎప్పుడైనా పట్టుకున్నానా? అలాంటి మనసుతో ఎలా ఉండాలి నాన్న నేను? ఇంత గోముఖ వ్యాఖ్యం అని నేను అనుకోలేదు తల్లి. ఇంత నికృష్టుడు నేను ఊహించలేదు తల్లి. నువ్వేం భయపడు. ఈ సమాజం ఏమన్నా నాకు పర్వాలేదు. నా కూతురు కడుపులు పెట్టి పెంచుకుంటాం. మీ అమ్మ చనిపోయిన తర్వాత నేను కళ్ళల్లో పెట్టి చూసుకున్నమ్మా. ఉన్నంత కాలం నువ్వు ఏడవద్దు తల్లి. నువ్వు ఏడవద్దు. భారం ఎప్పుడు అవ్వను. ఏడవకు, ఏడవద్దు. నేను చనిపోయినప్పుడు ఏడవాలి, నువ్వు ఇప్పుడు ఏడవద్దు తల్లి. ఏడవద్దు తల్లి, ఏడవద్దు. ఏడవకమ్మా. నేను ఉన్నా కదా, నేను బ్రతుకున్న తల్లి. నేను బ్రతుకున్నంత కాలం నువ్వు ఏడవద్దు. నీ కల్లో నీళ్లు రావద్దు. అమ్మా, నువ్వు మా అమ్మవు తల్లి. నువ్వు నాకు థ్యాంక్స్ చెప్తావా? ఎంత పిచ్చిదాని తల్లి. మా అమ్మ పుట్టింది అనుకున్నా. నువ్వు మా అమ్మాయి పుట్టింది. మా అమ్మ పుట్టిందమ్మా. మా అమ్మని దూరం చేసుకుంటున్నా.